18 సంవత్సరాలు యేసు ఎక్కడున్నాడో తెలీదు గదా! ఇప్పుడు ఎక్కడో ఓ పెళ్లి చేసుకొని, ఓ పెళ్ళాంతో కాపురం పెట్టి, లేదా కొంతమంది స్త్రీలతో సంబంధాలు పెట్టుకొని, 18 సంవత్సరాలు ఫుల్లుగా ఎంజాయ్ చేసి వచ్చాడనుకుందాం. వచ్చాడని నేనంటాను. క్రైస్తవ్యానికి తెలియనిది అతను చాలా చక్కగా వక్రీకరించి మాట్లాడాడు. 12 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల వరకు యేసుక్రీస్తు వారి జీవితాన్ని కళంకపరిచే మాటలు మాట్లాడాడు. ఏంటి ఇతను కళంకపరిచే మాటలు మాట్లాడాడు అని ఒకసారి మీరు ఈ ఆడియో క్లిప్, ఎందుకంటే ఇతను ఒక ఫోన్ కాల్లో అటువైపు ఒక స్త్రీతో ఫోన్ చేయించి ఎంత చక్కగా భ్రమపరిచే మాటలు మాట్లాడుతున్నాడో వినండి మీరు కూడా. ఇక్కడ ఒక వాదన అంటే హిస్టారికల్‌గా అలాగే బైబిల్‌ని రెండిటిని సమన్వయం చేస్తే ఒక ఆర్గ్యుమెంట్ ఏంటి? వచ్చే సారాంశం ఏంటంటే, యేసు 12 సంవత్సరాల తర్వాత ఏమైపోయాడు? 30 సంవత్సరాల దాకా ఎక్కడున్నాడు? అనే వివరాలు లేవు. 18 సంవత్సరాలకప్పుడు ఆయన ఒక కారణ జన్ముడు, లోకాలను ఉద్ధరించడానికి వచ్చాడు అని చెప్తున్నప్పుడు ఆయన బ్రతికిందే 33 సంవత్సరాలు. అందుట్లో 60% లైఫ్ అసలు ఆయనకి సంబంధించింది లేదు అంటే అది చాలా విడ్డూరంగా ఉంది. మిస్టీరియస్‌గా ఉంది. యేసు పాపం చేయలేదు అంటారు. అంటే వాళ్ళ దృష్టిలో పెళ్లి చేసుకోలేదు, లేదా స్త్రీతో సంభోగం చేయలేదు, సెక్స్ చేయలేదని పాస్టర్లు ఎక్కువగా ప్రచారం చేసేది. యేసు పాపం చేయలేదని ఎట్లా చెప్తున్నారు? 18 సంవత్సరాలు పోనీ వాళ్ళ దృష్టిలో దాని ప్రకారం స్త్రీతో కలవటమే పాపం అనుకుంటే, ఈ 18 సంవత్సరాలు యేసు ఎక్కడున్నాడో తెలీదు గదా! ఇప్పుడు ఎక్కడో ఓ పెళ్లి చేసుకొని, ఓ పెళ్ళాంతో కాపురం పెట్టి, లేదా కొంతమంది స్త్రీలతో సంబంధాలు పెట్టుకొని, 18 సంవత్సరాలు ఫుల్లుగా ఎంజాయ్ చేసి వచ్చాడనుకుందాం. వచ్చాడని నేనంటాను. కాదని ఎవరు చెప్పగలరు? 18 సంవత్సరాలు లేదు గదా బైబిల్‌లో ఎక్కడున్నాడు పలానా చోట ఉన్నాడని. అలాగే యేసు 18 సంవత్సరాలు కనపడకుండా పోయాడు. విన్నారా ఏమంటున్నాడండి తను? 12 ఏళ్ల నుంచి 30వ ఏట వరకు యేసుక్రీస్తు వారు స్త్రీలతో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు, అంటే వ్యభిచారము చేస్తున్నాడు అని మాట్లాడుతున్నాడండి. ప్రపంచంలో ఉన్న దేవుని పిల్లలైన వారికి అందరికీ ఈరోజు నేను మీ ముందుకు రాగలుగుటకు కారణం, క్రీస్తుపై, క్రైస్తవ్యంపై తప్పుడు మాటలను మాట్లాడుతూ క్రీస్తు జీవితాన్ని తెలియని మూర్ఖులకు బైబిల్ను వక్రీకరిస్తున్న కొన్ని హెచ్చరికపు మాటలు, వాస్తవాలు, క్రైస్తవ్యంలో క్రైస్తవులైన వారికి కూడా తెలియని కొన్ని యథార్థ సంఘటనలు, క్రీస్తు పుట్టుక, క్రీస్తు మరణం లోకమంతటికి తెలిసిందే. కానీ యేసుక్రీస్తు వారు 12 ఏళ్ల దేవాలయంలో మాట్లాడి ముగించిన తర్వాత ఆయన యొక్క జీవితము 12 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు మధ్యలో ఉన్న 18 సంవత్సరాలు యేసుక్రీస్తు వారి జీవితము గూర్చి క్రైస్తవులైన వారికి, తప్పుపడుతున్న మతఛాందస్సవాదులకు తెలియకపోవడము వలన నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. క్రైస్తవులైన వారు వారికి తెలియకపోవడము వలన వారు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. అయితే 3 రోజుల క్రితం కరుణాకర్ సుగుణ అనే ఒక క్రీస్తు విరోధి మతఛాందస్సవాది క్రైస్తవులైన వారిని ఎలా తప్పు పట్టాలో తెలుసు, క్రైస్తవులైన వారిని ఎలా మభ్యపెట్టాలో తెలుసు గనుక ఇతడు క్రైస్తవుల గురించి, క్రీస్తు గురించి మాట్లాడుతూ క్రైస్తవ్యానికి తెలియనిది అతను చాలా చక్కగా వక్రీకరించి మాట్లాడాడండి. అదే 12 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల వరకు యేసుక్రీస్తు వారి జీవితాన్ని కళంకపరిచే మాటలు మాట్లాడాడు. ఏంటి ఇతను కళంకపరిచే మాటలు మాట్లాడాడు అని అనుకుంటున్నారా? 12 ఏళ్ల నుంచి 30వ ఏట వరకు యేసుక్రీస్తు వారు స్త్రీలతో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు, అంటే వ్యభిచారము చేస్తున్నాడు అని మాట్లాడుతున్నాడండి.
ప్రియులరా, ఇతను మాట్లాడే ఈ మాట ఎంత కళంకపరిచే మాట అంటే, యేసుక్రీస్తు వారి బ్రతుకును వ్యభిచార గృహానికి చేర్చే విధంగా ఉన్నాయి. కానీ ప్రియులరా, యేసుక్రీస్తు వారి జీవితము 12 ఏళ్ల నుంచి 30వ ఏట వరకు ఇతను మాట్లాడినట్టుగానే జరిగిందా? 12 ఏళ్ల నుంచి 30వ ఏట వరకు యేసుక్రీస్తు వారు అతను మాట్లాడిన మాటల ప్రకారంగానే జీవితం ముగిసిందా అని ఆలోచిస్తే, ఈ కరుణాకర్ సుగుణ అనే వ్యక్తి కంటే ముందే భారతదేశంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వ్యక్తి. ఈ కరుణాకర్ సుగుణ కంటే ముందు పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వ్యక్తి అతనే డాక్టర్ వేదవ్యాస్ IAS PhD. ఈ కరుణాకర్ సుగుణ అనే వ్యక్తికి చదువు ఉందో లేదో తెలియదు, కానీ ఈయనలాగే క్రీస్తు యొక్క 12వ ఏట నుంచి 30వ ఏట వరకు క్రీస్తు జీవితాన్ని ఒక పుస్తకంలో వ్రాసాడండి. ఏమని రాశాడంటే, కలియుగాంతం కాలజ్ఞానం అనే పుస్తకము రచించి, ఆ పుస్తకములో యేసుక్రీస్తు వారు 12వ ఏట నుంచి 30వ ఏట వరకు కాశ్మీర్కు వచ్చి బౌద్ధ సన్యాసుల దగ్గర యేసుక్రీస్తు వారు విద్యను నేర్చుకొని యెరూషలేములకు వెళ్ళిపోయాడు అని రాశాడండి. అది ఎలా వచ్చాడు అని రాశాడంటే, ఎడ్ల బండి మీద యెరూషలేములో తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లకుండా పారిపోయి ఎడ్ల బండి ఎక్కి కాశ్మీర్కు వచ్చి అక్కడ జ్ఞానాన్ని నేర్చుకొని తిరిగి 30వ ఏట యెరూషలేమునకు వెళ్ళిపోయాడు అని మాట్లాడుతూ ఈ కలియుగాంతం కాలజ్ఞానం అనే పుస్తకాన్ని తను వ్రాసాడండి. అయితే ఈ డాక్టర్ వేదవ్యాస్ IAS PhD చదివిన జ్ఞానిని అజ్ఞానిగా ఇంటర్నేషనల్ ఛాలెంజింగ్ డైరెక్టర్ జైశాలి గారు, మా ఆత్మీయులు, మా తాతయ్య గారు, ఆయనను ఓడించి 12వ ఏట నుంచి 30వ ఏట వరకు యేసుక్రీస్తు వారు ఏం చేశారో, క్రీస్తు ఇండియాకు రాలేదు అనే ఒక ఆర్టికల్ను, ఒక భూతలక్రిందులు అనే పుస్తకాన్ని ముద్రించి కూడా ఆనాటి సమాజానికి వాస్తవాన్ని వివరించి తెలియజేశారు. కరుణాకర్ సుగుణ అనే వ్యక్తి మాట్లాడిన అబద్ధాలను, వక్రపు మాటలను విరిచివేయడానికి ఆయన పిల్లలైన వారు ఎందరో సిద్ధంగా ఉన్నారు ప్రియులారా. కనుక ఇంతకు 12వ ఏట నుంచి 30వ ఏట వరకు యేసుక్రీస్తు వారు ఏమైపోయారు? మత్తయి సువార్తలో చదివిన ఆయన జనన విధము గురించి మాట్లాడాడు. తర్వాత జనన విధము మాట్లాడిన తర్వాత ఆయన నజరేతుకు వెళ్ళిపోయి ఉండిపోయినట్టుగా రాశాడు. దాని తర్వాత 3వ అధ్యాయం ప్రారంభంలో బాప్తీసం ఇచ్చే యోహాను గారి యొక్క పరిచయముతో ప్రారంభమై యేసుక్రీస్తు వారి బాప్తీసముతో ముగింపు పలుకుతుంది 3వ అధ్యాయం. అంటే ఈ మధ్య జరిగిన జీవనం, క్రీస్తు జీవించిన జీవనం అనేది సమాజానికి కానీ క్రైస్తవ్యానికి కానీ తెలియకుండా పోయింది.
మార్క్స్ వార్తలోనికి వెళ్ళి చూస్తే అక్కడ డైరెక్ట్గా యేసుక్రీస్తు వారి సువార్త ప్రారంభము అని మాట్లాడాడు. అంటే మార్కు సువార్తలో కూడా ఆయన జీవించిన జీవనము కనిపించదు మనకు. లూకా గారు వ్రాసిన సువార్తలోనికి వెళ్ళి చూసినా యోహాను గారి యొక్క తండ్రి గారితో ప్రారంభమై యోహాను గారి పుట్టుకతో యేసుక్రీస్తు వారి జననము, ఎలిజబెత్ గారు మరియమ్మ గారు కలిసి ఉన్న 3 నెలలు తర్వాత యేసుక్రీస్తు వారి పుట్టుక తర్వాత యేసుక్రీస్తు వారి ఎదుగుదల, ఆయన ధర్మశాస్త్రము చొప్పున జరిగించిన కార్యక్రమాలన్నీ మనకు కనిపిస్తాయి. దేవాలయంలోనికి రావడము, ఆయన కొనియాడబడము, తిరిగి తీసుకొని మరలా నజరేతుకు వెళ్ళిపోవడము మనం చూస్తూనే ఉన్నాం. కానీ యేసుక్రీస్తు మరలా దేవాలయములో శాస్త్రుల దగ్గర, పరిసయ్యుల దగ్గర మాట్లాడే మాటలే మనకు కనిపిస్తాయి తప్ప ఆయన ఎక్కడ తర్వాత ఉన్నాడు అన్నది ఏ క్రైస్తవ్యానికి అర్థం కాలేదు. ఇలా యోహాను సువార్తలోనికి వచ్చి చూస్తే యేసుక్రీస్తు వారి ప్రారంభం ఈ లోకంలో జరిగింది దగ్గర రాయడు. లూకా గారు రాసిన, మత్తయ్య గారు రాసిన, మార్కు గారు వ్రాసినదంతా ఆయన ఈ లోకంలో పుట్టిన తర్వాతే వ్రాశారు. కానీ యోహాను గారు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుట్టక మునుపే పరలోకంలో ఉన్నప్పుడు ఆయన జీవితాన్ని, ఆయన పుట్టుకను, ఆయన యొక్క ప్రతి విషయాన్ని కూలంకషంగా వ్రాసినట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ యోహాను సువార్తలో కూడా యేసుక్రీస్తు వారు బాప్తీసము తీసుకున్న దగ్గరే పరిచయం అవుతారు. అంటే మనం ఈ 4 సువార్తలలో ఎక్కడ పరిశీలన చేసినా కూడా యేసుక్రీస్తు వారి 12వ ఏట నుంచి 30వ ఏట వరకు జరిగిన సందర్భాలు ఏవి మనకు కనిపించవు. ఇప్పుడు వేదవ్యాస్ చెప్పినట్టుగా యేసుక్రీస్తు వారు ఇండియాకు వచ్చాడు అని అతను మాట్లాడితే, ఈ కరుణాకర్ సుగుణ అనే ఈ మత ఛాందస్సవాది యేసుక్రీస్తు వారు వ్యభిచారములో మునిగిపోయారు అని మాట్లాడాడు. యేసుక్రీస్తు వారి పుట్టుకే వ్యభిచారం అన్నట్టుగా మాట్లాడాడు. కానీ ప్రియులరా, మూర్ఖముగా మాట్లాడుతున్న వారికి నా దేవుడు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? మీ బైబిల్ని తీసి చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం 16వ వచనంలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము 16వ వచనములో, ఆయనను వెంబడించిన ఆయన శిష్యుడైన పేతురు గారు, ఆయన మార్గంలో నడిచిన పేతురు గారు ఆయన గూర్చి తప్పుగా మాట్లాడితే ఏం చేయాలో చెబుతున్నారు చూడండి. నిర్మలమైన మనస్సాక్షి గలవారై, అంటే బైబిల్ గూర్చి తప్పుగా మాట్లాడుతున్న వారికి సమాధానం చెప్పేవాడు పగతోనూ కక్షతోనూ చెప్పకూడదు. మరి నిర్మలమైన మనస్సాక్షితో కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి.
మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. చూడండి ప్రియులారా, మీ నిరీక్షణను గూర్చి హేతువడుగు ప్రతివానికి సాత్వికముతో సమాధానము చెప్పుటకు సిద్ధంగా ఉండాలి. అంటే క్రైస్తవులైన వారు సాత్వికముతోనే సమాధానము చెప్పాలి. క్రైస్తవులైన వారు సాత్వికముతోనే మాట్లాడాలి. కనుక ఈ కరుణాకర సుగుణ అనే వ్యక్తి చేసిన ఈ మాటలు క్రైస్తవ్యాన్ని కించపరిచిన వాస్తవాన్ని నిరూపించుటకు క్రైస్తవ్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అందులో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్న దేవుని పిల్లలైన వారందరూ క్రీస్తు గురించి కానీ బైబిల్ గురించి కానీ తప్పుగా మాట్లాడితే విడిచిపెట్టరండి. కనుక అది ఎవరైనా కానీ, ఈరోజు ఇతను మాట్లాడిన మాటలు, ఒక మహిళతో మాట్లాడుతున్నాడు, ఒక మహిళతో మాట్లాడుతున్నాడు. ఆ మహిళ ఒక క్రైస్తవురాలిని అని చెప్పుకుంటుంది. మరలా ఇది ఎంతవరకు వాస్తవం అంటే ఆలోచించాలి. ఎందుకంటే నిజంగా క్రైస్తవురాలే ఫోన్ చేసిందా, లేకపోతే ఇతనే ఒకరిని పురమాయించుకొని సెట్ చేసుకొని ఇతనే మాట్లాడే విధముగా ప్రయత్నాలు చేయించాడా అంటే అది కూడా వాస్తవం అయిండొచ్చు. ఎందుకంటే ఎక్కడికైనా తెగించేవాడు. గనుక ఇతను మాట్లాడినట్టుగా 12వ ఏట నుంచి మా తండ్రి ఏనాడో నిరూపించారు, ఈరోజు మేము నిరూపిస్తాం. ఏంటి ఆలోచించండి, 12వ ఏట నుంచి 30వ ఏట వరకు ఏం జరిగింది ఒకసారి బైబిల్లోకి వెళ్ళి చూస్తే, లూకా గారు వ్రాసిన సువార్త 2వ అధ్యాయము 42వ వచనంలో, లూకా గారు వ్రాసిన సువార్త 2వ అధ్యాయము 42వ వచనంలో చూడండి. ఇక్కడ ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగనాచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఇక్కడ 12 ఏండ్ల వాడైనప్పుడు యేసుక్రీస్తు వారు వాడుక చొప్పున, వాడుక అంటే యూదులైన వారికి ఒక వాడుకుంది. యెరూషలేమునకు ప్రతి సంవత్సరము వెళ్ళాలి. అది వాడుక. పరలోకపు తండ్రి చెప్పిన ఆజ్ఞగా ఇజ్రాయేలీలు ఆచారంగా పాటిస్తున్నది. ప్రతి సంవత్సరం యెరూషలేమునకు వెళ్ళి ఆజ్ఞ చొప్పున, వాడుక చొప్పున యెరూషలేమునకు వెళ్ళిరి. ఎందుకు వెళ్ళారు వీళ్ళు యెరూషలేమునకంటే 41వ వచనం చూడండి. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఎందుకు వెళుతున్నారంటే పస్కా పండుగ. ఈ పస్కా పండుగ వచ్చిందంటే ప్రతి సంవత్సరము ఏటేటా యూదులైన వారు యెరూషలేమునకు వెళ్ళడం అన్నది ఒక ఆచారం. అలా యూదులైన వారందరూ యెరూషలేమునకు వెళుతున్నారు ప్రియులారా. తండ్రి అయిన దేవునికి వారు మొక్కుకొనిన మొక్కులను చెల్లించేవారు. ఇలా ఏటాట వెళుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఈ 12వ ఏట వెళ్ళినప్పుడు ఒక సంఘటన చోటు చేసుకుంది. యావత్ క్రైస్తవ్యానికి తెలుసు ఏంటంటే, ఆయన తల్లిదండ్రులైన వారు ఆయనను వదిలేసి ఒక దూరమంత ప్రయాణం వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు పిల్లలు ఆడుకున్నట్టుగా ఆడుకునే వస్తువుల దగ్గర, చక్రాల బళ్ళ దగ్గర
లేడు. కానీ శాస్త్రులు పరిసయ్యులు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళిపోయి వారితో ప్రశ్నలు అడుగుతున్నారట. వారు ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే యేసుక్రీస్తు వారే సమాధానం చెప్పినప్పుడు ఆయన గురించి మాట్లాడుతున్న మాట చూడండి ప్రియులారా. ఇక్కడ ఆయన 48వ వచనం, ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి, ఆయన తల్లి, నా కుమారుడా, మమ్మును ఎందుకు ఇలాగ చేసితివి అనేసరికి, ఆయన తల్లిదండ్రులైన వారు ఎందుకు ఇలా చేశావు, మమ్మల్ని ఎందుకు ఇలా వదిలేసి ఉండిపోయావు అనేసరికి యేసుక్రీస్తు వారు ప్రత్యుత్తరంగా, ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నేను వెతుకుచుంటుమని ఆయనతో చెప్పగా, ఆయన, మీరెలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. అంటే ఇక్కడ యోసేపు గారిని తండ్రి అని చెప్పలేదు చూడండి అని కూడా వక్రీకరిస్తారు. కానీ యోసేపు గారి గురించి మాట్లాడట్లేదు ఇక్కడ యేసుక్రీస్తు వారు. పరలోకపు తండ్రి పని చేయడానికే నేను వచ్చాను, ఆ తండ్రి పని మీదే ఉన్నాను అని ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులైన వారికి చెప్పినప్పుడు తల్లి ఏం చేస్తుందో చూడండి. అయితే ఆయన తమతో చెప్పిన మాటలు వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి, ఇండియాకు వచ్చాడా, నజరేతుకు వెళ్ళాడంటే నజరేతుకు వెళ్ళాడు, ఇండియాకు రాలేదు. అయితే నజరేతులోనే యేసుక్రీస్తు వారు ఉన్నారు. కానీ ఆయన ఎలాంటి క్రియలలో ఉన్నాడంటే, ఎలాంటి పనులు చేస్తున్నాడంటే, స్త్రీలతో ఎంజాయ్ చేస్తున్నాడు అని మాట్లాడాడు. ఎంజాయ్ ప్రియులారా, ఆయన ఎలా ఉన్నాడు అంటే ఒక్కసారి మరలా చదువుతాను చూడండి. 51వ వచనం, అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఎలా ఉన్నాడంట ప్రియులారా, ఆయన నజరేతుకు వెళ్ళి ఎలా ఉన్నాడట, ఆయన వదిలేసి తిరుగుతున్నట్టు లేదు. ఎలా ఉన్నాడు ఆయన, నజరేతుకు వచ్చి లోబడి ఉన్నాడు. అక్కడ తల్లిదండ్రులకు లోబడిన వాడిగా, తల్లిదండ్రులను సన్మానించిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు చూడండి. ఎవరు నా తల్లి అన్నాడు, ఎవరు నా తండ్రి అన్నాడు. తల్లిదండ్రులను గౌరవించని వ్యక్తే యేసుక్రీస్తు వారు అనుకుంటున్నారు. కానీ 12వ ఏటే యేసుక్రీస్తు వారు తల్లికి తండ్రికి లోబడిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఎక్కడ లోబడున్నాడు, నజరేతులో. ఈరోజు ఎవరైనా లోబడిన వారిగా ఉన్నారా మీరు? క్రీస్తును ప్రశ్నిస్తున్న వారికి అడుగుతున్నా, తల్లిదండ్రులకు లోబడరా? లేదే. తల్లిదండ్రులకు లోబడిన వారిగా లేరు మీరు. కానీ తల్లికి తండ్రికి లోబడి ఉంటే ఆయన పైన కుట్రలు పూనుతున్నారు. వెళ్ళరా, యేసుక్రీస్తు వారి గురించి యూదులు కూడా మాట్లాడుతూ ఏమంటున్నారంటే, ఈయన వడ్లవాని కుమారుడు కాడా అన్నారు. అంటే ఎవరన్నమాట యేసుక్రీస్తు వారు? వడ్లవాడు అంటే వడ్రంగి పని చేసే వ్యక్తి. వడ్రంగి పని చేసే వ్యక్తి అంటే యేసుక్రీస్తు వారు తల్లిదండ్రులకు లోబడి చేస్తున్న పని ఏంటన్నమాట? వడ్లవాని పని. వడ్లవాని పనే కాదు ఆయన చేసింది, తల్లి తండ్రి చెప్పిన ప్రతి పనిని చేశాడు. దేవుడు చెప్పే ప్రతి పనిని చేయడానికి సిద్ధపడ్డాడు. అదే ఆయన బ్రతికిన విధానం అండి. ఆయన బ్రతుకుతున్న బ్రతుకు కాలం అంతా కూడా ఆయన ఏమన్నారు, నజరేయుడని పిలువబడ్డాడు ఆయన. ఇంకొక విషయం చెప్పమంటారా? లూకా గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 16వ వచనం, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. అక్కడి నుంచి వచ్చాడు, బాప్తీసం పొంది వచ్చిన తర్వాత మాట్లాడుతున్న విషయం. ఎక్కడికి వచ్చాడు ఆయన?
నజరేతు ఎక్కడ పెరిగాడట ఆయన? తాను పెరిగిన నజరేతు. ఇండియాకి రాలేదని ఎప్పుడైతే మా తండ్రి గారు నిరూపించారో అప్పటి నుంచి మాట్లాడడం సైలెంట్ అయిపోయారు. కానీ ఇప్పుడు మరలా నోరు తెరిచాడు. క్రీస్తు క్యారెక్టర్పై ఊరుకుంటామా? వదిలేస్తామా? లేదండి, విడిచిపెట్టం మేము. 18వ ఏట నుంచి 30వ ఏట వరకు తల్లిదండ్రులకు లోబడిన వాడిగా ఉన్నాడు. యోసేపు ఎలాగైతే నీతిమంతుడిగా ఉన్నాడో అలాంటి నీతిమంతుని దగ్గర పెరిగిన క్రీస్తు వ్యభిచారం చేస్తాడని ఎలా అనుకున్నావు? ధర్మశాస్త్రములో వ్రాయబడిన వాటిలో గూర్చి ఏమన్నాడో తెలుసా ఆయన? మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. అంటే ధర్మశాస్త్రంలో ఏముంది? 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలలో ఏముంది? 10 ఆజ్ఞలలో దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? నిర్గమకాండము 20వ అధ్యాయము 1వ వచనం. నిర్గమకాండము 20వ అధ్యాయము 1వ వచనం చూడండి. దేవుడు ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. 13వ వచనం. నరహత్య చేయకూడదు. 2వది ఏంటి? వ్యభిచరింపకూడదు. 10 ఆజ్ఞలలో ఈ ఆజ్ఞలు కూడా ఉన్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయుటకు నేను రాలేదు, నేను నెరవేర్చుటకే. అంటే ఇప్పుడు వ్యభిచారము చేశాడనుకోండి, కొట్టివేసినట్ట నెరవేర్చినట్ట? నెరవేర్చేవాడు పాపము చేయడు. అందుకే ఏమన్నాడో తెలుసు యేసుక్రీస్తు వారు? నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో, యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో యేసుక్రీస్తు వారు అంటున్నారు, ప్రియులరా, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? స్థాపించేవాడెవడు? చూపించేవాడెవడు? నోరు తెరిచి మాట్లాడలేరు అనుకుంటున్నారా? ఆలోచించండి మీరు. యేసుక్రీస్తు వారు వ్యభిచారం చేస్తే మాట్లాడలేరా? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీనే ఆయన దగ్గరికి తీసుకొని వచ్చారు. ఎలా పట్టుకొచ్చారు? మరలా వీళ్ళు నార్మల్గా పట్టుకొని వచ్చారా? నార్మల్గా ఉన్నారా? ఎలా పట్టుకొచ్చారు చూస్తారు ఒకసారి. 8వ అధ్యాయం 1వ వచనం. 8వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. అంటే ఆ సందర్భంలోనే జరుగుతున్నది ఇదంతా. యేసు ఒలీవ కొండకు వెళ్ళెను. 4వ వచనం. 2వ వచనం నుంచి చదువుకుందాం చూడండి. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యన నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. ఎలాగంట ఈమె పట్టుకున్నది? ఎలా పట్టుకున్నారట? రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే నార్మల్గా కూడా కాదు, రెడ్ హ్యాండెడ్గా అలా పట్టుకుని యేసుక్రీస్తు దగ్గరికి వస్తే యేసుక్రీస్తు వారిని శాస్త్రులు పరిచయులు తప్పులు పట్టాలని, తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించాలని ఎదురు చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారే వ్యభిచారం చేస్తే వారు వదులుతారా? వారే విడిచిపెట్టరు. అలాంటిది వారి ముందే వ్యభిచారమందు పట్టబడిన
స్త్రీ వచ్చినా ఆమె వంక చూడలేదా యేసుక్రీస్తు వారు. అదే ఆయన క్యారెక్టర్. నువ్వైతే ఫోన్ ఓపెన్ చేసుకొని చూస్తూ ఉంటావు. అది నీ క్యారెక్టర్. క్యారెక్టర్ లేని నువ్వు క్యారెక్టర్ ఉన్న క్రీస్తు గురించి మాట్లాడకు. నువ్వు పాపము చేయని వాడివైతే మాట్లాడినా. యేసుక్రీస్తు ఎవరో తెలుసా? పాపము లేనివాడు. అందుకే ఆయనే అడుగుతున్నాడు. 8వ అధ్యాయం 44వ వచనం, 46వ వచనం, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? నిరూపించండి. ఈ మధ్య దీని గురించి కూడా మాట్లాడుతున్నారులేండి. నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను, రెడీ చేస్తున్నాను మీ పైన బాంబులు వేయడానికి. వదిలేదు లేదండి. క్రీస్తు పైన మాట్లాడుతున్నప్పుడు విడిచిపెట్టాం. మీ దేవుని జోలికి మేము రాం, మీ దేవుని ప్రశ్నించాం. కానీ నా దేవుని జోలికి వస్తే విడిచిపెట్టేదే లేదు. కనుక యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నాడంటే ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చి ఏం చేస్తున్నాడు? ఆయన తల్లికి తండ్రికి లోబడిన కుమారుడు. తల్లిదండ్రులకు లోబడడం అంటే పాపము చేయకుండా ఉండడం, తల్లిదండ్రులను సన్మానించడం, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం. కొట్టివేయడానికి కాదు ఆయన వచ్చింది, నెరవేర్చుటకే. కానీ నెరవేర్చాలి. దేవుడు వ్రాయించిన ధర్మశాస్త్రం అంతటిని పాటించి నెరవేర్చిన వ్యక్తి ఆయన. అందులో ఒక ఆజ్ఞ ఏంటో తెలుసా? వ్యభిచారము చెయ్యకూడదు. దేవుడు వద్దు అన్న దగ్గర యేసుక్రీస్తు వారు కాలే పెట్టరు. కాలు కాదు కదా, వేలు కూడా పెట్టరు ఆయన. ఇంకొక విషయం చెప్పనా? మోహపు చూపుతో కూడా చూడని వ్యక్తి ఆయన. మోహపు చూపు కూడా చూడకూడదు. ఎందుకంటే మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారం. ముందు హృదయంలో చేసేసాడు కాబట్టి అది కూడా హెచ్చరిక చేసిన వ్యక్తిగా ఎవరైనా ఉన్నారు అంటే యేసుక్రీస్తు వారే. అలాంటి క్రీస్తు పైన నీలో పాపం ఉన్నదని మీరేంటయ్యా చూపించేది? వ్యభిచారం చేశాడని నువ్వేంటి మాట్లాడేది? ఆనాడు పోలీసు వ్యవస్థ, రోమా ప్రభుత్వమే ఆయన దగ్గర మాట్లాడలేక ఆయన మాటలకు ఏమైపోయారంట తెలుసా? గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 45వ వచనం చూడండి. ఏమైపోయారో? పోలీసు వ్యవస్థ అంటే ఆనాటి రోమా చక్రవర్తి కాలములో బంట్రోతులుగా పిలువబడిన వారు ఏమవుతుందో చూడండి. ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయనను తీసుకొని రాలేదని అడుగగా ఆ బంట్రోతులు ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడలేదని. అందుకు పరిసయ్యులు మీరు కూడా మోసపోతిరా. చూడండి, అంటే వీళ్ళకి యేసుక్రీస్తుని తప్పులు పట్టాలనే. కానీ యేసుక్రీస్తు వారు మాట్లాడితే, యేసుక్రీస్తు వారు చెబితే చేసిందే చెబుతారు. ఆనాటి బంట్రోతులే ఆయన మీద నేరం మోపలేకపోయారు. రోమా చక్రవర్తి సిలువ వేసినా అన్నమాట ఏంటో తెలుసా? ఇతనేందు నాకు ఏ నేరము కనబడటలేదు. వ్యభిచారం చేస్తే యూదులైన వారే రాళ్లతో కొట్టి చంపేవారు. వ్యభిచారము చేస్తే రాళ్లతో కొట్టి చంపేవారు. కానీ ఆయన పాపము లేనివాడండి. ఆయన పాపము చేయని వ్యక్తి. అలాంటి వ్యక్తి పైన గనుక బురద జల్లితే విడిచిపెట్టాం. గనుక క్రైస్తవులారు ఆలోచించండి. ఇలాంటి వక్ర మాటలు పలుకుతున్న మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తము గనుక ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి. యేసుక్రీస్తు యొక్క జీవితం గురించి తెలియకపోతే తెలిసిన వారిని అడగండి తప్ప క్రీస్తు పైన బురద జల్లుతున్న వారిని అడగడానికి ప్రయత్నించండి. వెతకండి. సత్యవాక్యాన్ని ప్రకటించేవారు అనేకులు ఉన్నారు. అలాంటి వారిని వెళ్ళి అడగండి. కానీ
ఒక మత ఛాందసవాదికి ఫోన్ చేసి అడిగిందంటే అది ఖచ్చితంగా కుట్రే క్రీస్తు పైన. గనుక కరుణాకర్ సుగుణ అనే వ్యక్తికి చిన్న హెచ్చరికపు మాటలు ఇవి. క్రీస్తు బ్రతికింది ఆయన పాపపు క్రియలు చేసి కాదు, వ్యభిచారము చేసి కాదు, పరిశుద్ధుడు అని ఒకవేళ పిలవాలి అంటే నా యేసుక్రీస్తు తప్ప ఎవడు కనిపించాడు, ఎవడు లేడు. ఎందుకంటే ఆయన లాంటి పరిశుద్ధత భూమిపైన పుట్టిన ఏ వ్యక్తికి లేదు. అందుకే ఆయన శకపురుషుడయ్యాడు. కనుక క్రైస్తవులారా గ్రహించండి, యేసుక్రీస్తు వారిలో పాపము లేదు, ఆయన వ్యభిచారం చేయలేదు. 12వ ఏట నుంచి 30వ ఏట వరకు ఈ 18 సంవత్సరాలు మధ్య జీవిత విధానం తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. లోబడిన జీవితమే రాశాడు. నీవు ఎలా ఉండాలంటే తల్లిదండ్రులైన వారికి అలా లోబడి ఉండాలని చెబుతున్నాడు తప్ప ఆయన నీళ్లు తెచ్చింది, ఆయన కట్టెలు చేసింది, ఆయన వడ్రంగి పని చేసింది రాసుకుంటూ పోతే దేవుడు ఏమన్నాడో తెలుసా? యోహన గారు రాసిన సువార్త 21వ అధ్యాయము 25వ వచనం, యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతిదానిని వివరించి రాసిన ఎడల అట్లో వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. 3.5 సంవత్సరాలు రాసి చేసిన కార్యాలే 4 సువార్తలయ్యాయి. అదే 33 ఏళ్ళు క్రీస్తు చేసిన ప్రతి కార్యక్రమాన్ని వ్రాస్తే, ఇంకొక విషయం చెప్పాలంటే ఈ 4 సువార్తలలో వ్రాయబడినవన్నీ 3.5 సంవత్సరాలలో జరిగిన కొన్ని కీ పాయింట్లు అంటారు చూసారా, అవే రాశాడు. ప్రతిదానిని రాసుకుంటూ వెళితే భూలోకమే సరిపోదు, అన్ని సంగతులు ఉన్నాయి. కనుక నీ ఆత్మీయ జీవితానికి అవసరమైనవి, నువ్వు పాపం చేయకుండా క్రీస్తులో బ్రతకడానికి అవసరమైన ప్రతి మాట బైబిల్లో వ్రాసాడు ఆయన. క్రీస్తు జీవితం ప్రతీది నీకు చెప్పాడు ఆయన. కనుక క్రైస్తవులారా 12వ ఏట నుంచి 30వ ఏట వరకు యేసుక్రీస్తు వారు తల్లిదండ్రులకు లోబడి ధర్మశాస్త్రంలో ఉన్నదంతా నేర్చుకొని ప్రతి దానిని పాటిస్తూ తండ్రి ఇష్టాన్ని నెరవేరుస్తూ తల్లిదండ్రులైన వారికి లోబడి బ్రతికాడు. లోబడిన ఆయన బాప్తీసము పొందిన నాటి నుంచి పరలోకపు తండ్రి తనకు అప్పగించిన పనిని పూర్తి చేస్తూ దేవుని మహిమపరిచాడు. కనుక కరుణాకర్ సుగుణ నిజాన్ని గ్రహించండి. గ్రహించని వారైతే ఇలాగే నరకానికి వెళ్ళిపోండి. క్రైస్తవులైన మీరు నిజాన్ని తెలుసుకొని అనేకులకు 12వ ఏట నుంచి 30వ ఏట వరకు జరిగిన యథార్థ సంఘటనను తెలియజేస్తారని కోరుకుంటూ, అందరికీ తెలుసుకొని అందరిని క్రీస్తు మార్గంలో నడిపిస్తారని విన్నవించుకుంటూ అందరితో సెలవు తీసుకుంటున్నారు. అందరికీ వందనాలు. సెలవు.